అమరావతి టోటల్గా 1,00,000 ఎకరాల రాజధాని కాబోతుంది. భారతదేశంలోనే అతి పెద్దదైనటువంటి కాన్సెప్ట్ అవుతుంది. సాధారణంగా ప్రతి రాష్ట్రంలో కానీ ప్రతి దేశంలో కానీ ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే ప్రభుత్వ భూమిలో ఉంటాయి. మిగతాదంతా కూడా ప్రైవేటు భూముల కింద ఉంటాయి. ఇంక్లూడింగ్ హైదరాబాద్లో మనం చూస్తే సెక్రటేరియట్ పక్కన చుట్టుపక్కల భూములన్నీ ప్రైవేట్వే ఉంటాయి. బెంగళూరు చూసినా ఎక్కడైనా సరే. బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 1,00,000 ఎకరాలు ప్రభుత్వ భూమే. ప్రభుత్వం ఇస్తే అక్కడ వ్యాపారం పెట్టుకోవచ్చు, ప్రభుత్వం ఇస్తే అక్కడ పరిశ్రమ పెట్టుకోవచ్చు, ప్రభుత్వం ఇస్తే విద్యా సంస్థ పెట్టుకోవచ్చు, హోటల్ పెట్టుకోవచ్చు. ఇట్లాగే అందుకోసం ఓవరాల్గా 1,00,000 ఎకరాల ప్రజల భూమిని తీసుకుని అక్కడ పెడుతోంది. ఇది భారతదేశంలోనే తొలి ప్రయోగం, భారీ ప్రయోగం. సక్సెస్ అయితే చంద్రబాబు మోడల్ భారతదేశానికి ఆదర్శం అవుతుంది. 1,00,000 ఎకరాల్లో తయారయ్యేటటువంటి ఒక రాజధానిలో భారీగా లక్షల కోట్లు సంపాదించేటటువంటి స్థితి వచ్చింది అంటే భారతదేశం కాదు ప్రపంచం మొత్తం దీన్ని ఒక అవకాశం కింద తీసుకుంటుంది. ఈ మోడల్లో భూ సమీకరణల వైపుకి వెళ్ళచ్చు. ఒకవేళ తేడా వచ్చిందంటే డిజాస్టర్ అవుతుంది. ఆ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును కూడా వెంటాడుతుంది. 1,00,000 ఎకరాలు తీసుకున్నప్పుడు వాళ్ళందరికీ ఏడాదికి ఇచ్చే కౌలు, దానికి అయ్యేటటువంటి నిర్మాణ వ్యయం, ఆ నిర్మాణ వ్యయం తర్వాత అక్కడికి వచ్చేటటువంటి సంస్థలు, ఇవి భవిష్యత్తు నిర్దేశించబోతున్నాయి. నేనైతే ఆల్ ది బెస్ట్ చెప్తున్నా, బాగుపడాలని కోరుకుంటున్నా. ఒక పెద్ద ఎయిర్పోర్ట్, ఒక ఇంటర్నేషనల్ స్టేడియము, ప్లస్ అక్కడ పెద్ద ఎత్తున వ్యాపారాలు, క్వాంటమ్ వ్యాలీ వస్తుంది. కాబట్టి దానికోసం ఈ చుట్టుపక్కలంతా కూడా పరిశ్రమలు ఒక హైటెక్ సిటీ టైప్లో ఏర్పడుతుందన్నటువంటి నమ్మకం అయితే ప్రజల్లో ఉంది. అందుకే 10%, 20% వ్యతిరేకత ఉన్న 70-80% మంది ముందుకొచ్చి ఇస్తున్నటువంటి సందర్భంలో దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.